నో ఫియర్, ఐఎమ్ హియర్. సార్ ఆ లెటర్ తో నాకేం సంబంధం లేదు సార్. సార్ నన్ను వదిలేండి సార్, నాకేం తెలియదు సార్. సార్ ఏంట్రా? ఒకవేళ ఆయన వస్తే ఎలా బిహేవ్ చేయాలో చేసి చూపించాయన్నమాట. తెలిసిందా? ఇంకొకసారి చేయాలా? నువ్వేనా లేక ఎందుకు వచ్చిందిరా డౌట్? వాళ్ళ నాన్న అసలే రాక్షసుడు అంట కదరా. లెటర్ చదివినా నేనేం చేయలేదా? సరే సర్లే, నువ్వు లాగే సర్దుకో. ఊరుకోండ్రా, అసలు లెటర్ లో ఏముందో తెలుసా? అవునరా బాబీ, నువ్వు ఓన్లీ వైట్ పేపర్ ఇస్తే ఆ అమ్మాయికి నీ లవ్ ఎలా తెలుస్తుంది? లవ్ లెటర్ అంటే ఇంత లా ఉండాలని రూల్ ఏం లేదురా. ఏ అమ్మాయికైనా మన మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఏమీ తీసుకోదాం. ఒకవేళ ఇంట్రెస్ట్ తో తీసుకుంటే అనుకో, ఆ ఇంట్రెస్టే లవ్. ఏమో అనుకున్నాను గాని మావా, ఎంత ఎదిగిపోయావురా. ఈ రోజు నుంచి మన ఆంధ్ర యూత్ మొత్తం నిన్నే ఫాలో అవుతుందిరా. వీడేడ్రా మామా? మామా, 43 సార్లు ప్రేమించి 45 సార్లు ఫెయిల్ అయినా నాకే ఐడియా రాలేదు. నువ్వు చాలా గ్రేట్ రా. ఏంట్రా 43కి 45 సార్లు ఫెయిల్ అయ్యావా? ఇద్దరిని 2 సార్లు ప్రేమించాను లేదు. ఏంటమ్మా ఇది? 20 ఏళ్లగా కన్నీళ్ళు ఆపుకున్నాను, ఇంకా ఆపుకోలేకపోతున్నాను రా. నన్నేడు అని బాబు, నన్నేడు అని. ఏంటమ్మా ఇది? అన్నయ్యడి? తమ్ముడు, అన్నయ్య. ఈ రోజుల్లో కూడా ఈ అప్పులు ఏంటన్నయ్యా? వాడి నోటికి 24 గంటలు చేతి తగలకపోతే ఉండలేడు. అవును, చాలా పొద్దెక్కింది, గొంతులో వేడిగా ఏం పడలేదే? ఏమే కాఫీ? ఊరుకోపోవా, ఎంత మందిలో కాఫీ అంటే? ఇక్కడ బెడ్ కాఫీ తాగరా? ఇది బెడ్ కాఫీ కాదు, బెడ్రూమ్ కాఫీ. బెడ్రూమ్ కాఫీయా? అంటే అవన్నీ తమ్ముడికి ఇప్పుడు ఎందుకురా? అవే పాలు తీసుకురా. నువ్వు శోభన పెళ్లి కొడుకొని పాల గ్లాస్ తో వస్తుంది. అబ్బా, వీళ్ళందరూ వచ్చి అసలు ఉండలేవురా బాబు. ఏంటి కాఫీకే వస్తుంది? ఎంత జరికిచ్చాడంటే ఏంటయ్యా ఈ కాఫీ గోలా? బాబు, బావా, ఇతనే నీ పిల్లాన్ని కాపాడింది. వీళ్ళంతా కిరణ్ ఫ్రెండ్స్. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ బాబీ. నా పేరు మీకెలా తెలుసు? మేలు చేసిన వాడిని మర్చిపోవడం, పగబట్టిన వాడిని విడిచిపెట్టడం మా బావ జాతకంలోనే లేదు. నువ్వు మా ఇంటికి తప్పకుండా రావాలి. ఇదిగో, నీకో విషయం తెలుసా? మా బావకి ఎంతో నచ్చితే తప్పితే ఎవరిని గొమ్మ తొక్కనోడు. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. టేక్ కేర్. బంధానికి నా పెళ్లి ఉంగరం పెడుతున్నాను. అయ్యా, ఇవాళ పెళ్లి ఉంగరం పెట్టారంటే రేపు మొగులను కూడా పెట్టేస్తారు. భారతాన్ని రివర్స్ చేస్తారే తల్లు. ఆ ముక్క తీసుకుని కళావర్ రాణి కొట్టవే. మీ మాట సంసారంలోనే వినలేదు, ప్యాకెట్లో ఎందుకు వింటాను? కళావర్ రాజే కొడతాను. అయ్యయ్యో, ఏంటన్నా ఏదో టెన్షన్ లో ఉన్నావు? ఇది ఆట కొడితే గానీ నేను మందు కొట్టడానికి ఎదురా బాబు. ఆ మెలికేంటి? నా పాకెట్ మొత్తం తీసుకెళ్లి ప్యాకెట్ లో పెట్టేసింది. అచ్చా, అయితే ఈ రోజుకి నువ్వు మందు కొట్టినట్టే. నా మొగుడు వచ్చాడు. నేను వచ్చి చాలా సేపు అయింది. నేనన్నది నీ గురించి కాదు, జోకర్ గురించి. సరే సర్లే, మా మగాళ్ళందరికీ టీలు కావాలి. మేం పనిలో ఉన్నాం, డోంట్ డిస్టర్బ్. ఏంటి ఇది పని? అబ్బా ఇప్పుడు కుదరదండి.
అమ్మయ్యా షో అయ్యయ్యో ఓ నాయను నష్టపోయాను. నా పిల్లనే ఆట కొట్టిందంటే వీళ్ళంతా ఏ రేంజ్ ఆటగాళ్ళు నా ఎల్లు. ఏమిటిది? ఏమిటి? ఆగండి. అబ్బా, ఛీ. అయ్యో. త్వరగా పంచండి. మంచి బుక్లేండి బానే వచ్చినాయి అమ్మాయి ఈసారి షో నాదే కాదు నాది. అమ్మయ్యా థ్యాంక్స్ మంచి ముక్కేసి అయ్యో ఏమే కాఫీ అబ్బా ఇప్పుడు కుదరదండి నేను వెళ్ళి చూస్తా మావయ్యకి. అయ్యో నువ్విచ్చే కాఫీ కాదమ్మా నేను బాగా చేస్తాను అత్తయ్య. ఆ కొంప కొల్లేరవుతుంది తల్లి మిడిల్ డ్రాపే ఏయ్. ఊరికే నవ్వుతారు అందరూ వింటారు ఏ చెమ్మబడింది. పేరు చేసావా? అబ్బా లేదే. లేకపోతే అక్క అక్క మేము ఆడతాము. ఏంటి ఆడేది? అష్టాచమ్మ. మేము ఆడేది క్రికెట్లే. వెళ్ళి పని చూసుకోండి. చిచ్చి ఇంత బతుకు బతికి ఆడవాళ్ళు ఆట ఆడానమ్మా. పోదండ్రా. ఏ నువ్వే అంకుల్ మనం ఆడుకుందామా? అలాగే అంకుల్ నేను ఒక పాట పాడినా. అనగనగా హోటల్ ఉంది, హోటల్లో నా ప్లేట్ ఉంది, ప్లేట్ పైన ఇడ్లీ ఉంది, ఇడ్లీ పక్కన చట్నీ ఉంది, చట్నీ పక్కన సాంబార్ ఉంది, సాంబార్ పక్కన గ్లాసు ఉంది, గ్లాసులో నా నీళ్లు ఉన్నాయి. ఆ ఇడ్లీ నేనే తినాలి, ఆ చట్నీ నేనే తినాలి, ఆ సాంబార్ నేనే తాగాలి, నా బిల్లు నువ్వే కట్టాలి. అంకుల్ మీకు ఈ పాట ఇష్టమేనా? ఇంకా మీకు ఎవరు ఇష్టం? నాకు నాకు మీకు నువ్వు. అబ్బా అది కాదు అంకుల్, నాకేమో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. మరి మీకు? గాంధీ తాత. మరి మీకు ఏ ఫ్లవర్ ఇష్టం? మల్లెపువ్వు. అయితే మీకు వైట్ కలర్ అంటే ఇష్టం అన్నమాట. అంతేకాదు వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళన్నా నాకెంతో ఇష్టం. ఈ వైట్ డ్రెస్ లో కనిపించి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తాను. పెళ్లి కార్డుల మీద అడ్రస్ అందంగా రాయివే వచ్చే సంవత్సరం నీ పెళ్లి అవుద్ది నువ్వు ఎప్పుడు ఇంతే. పెళ్లి కావాలి కాకపోతే ఏముంటదమ్మాయి ఏ జాగ్రత్తగా పెట్టుకో, పసుపు అన్నిటికి అంటుకుంటుంది. అవును పెళ్లి కొడుకు ఎక్కడా? వాడు కార్డులు పంచడానికి సిటీ వెళ్ళాడు స్నేహితులతో. కుర్రోళ్ళు కదా, ఫస్ట్ షోనో సెకండ్ షోనో చూసుకుని ఏ రాత్రికి వస్తారు. నువ్వు కూడా వెళ్ళి ఉండాల్సిందే వచ్చాక పెళ్లి చేస్తావు కదా. వద్దురా. ఇదిగో అమ్మాయి నంబర్ తీసుకొని అమ్మాయికి ఫోన్ చేయి. వెళ్ళు. నీ గురించి కష్టపడి తీసుకొచ్చాంరా. డైరెక్ట్ గా ఎలాగో చెప్పలేవు గానీ కనీసం ఫోన్ ద్వారా తెలియజేయరా. అది కాదురా. ఇంకేం మాట్లాడకరా, ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తున్నావు అంతే. అంతే. వెళ్ళరా. వెళ్ళు. ఏయ్, ఫోన్ చేయి. వీడేంట్రా కష్టపడి ఫోన్ నెంబర్ తీస్తే చేయడు. మాట్లాడు. హలో మౌనిక, నేను బాబీని. అది చాలా రోజుల నుంచి నీతో ఒక విషయం చెప్పాలని, నీతో మాట్లాడాలని చాలా ట్రై చేశాను. మీరంటే నాకు నాకు చెప్పరా.
ఐ లవ్ యూ. ఈ విషయం ఎప్పటి నుండో చెప్పాలని అనుకుంటున్నాను. మొత్తానికి మన బాబీ గడ అమ్మాయితో అలివి చెప్పేశాడు రా. ఒక పని అయిపోయింది. ప్రతి హాలిడేస్ కి వచ్చేస్తా. రియల్లీ ఐ లవ్ యూ. రేయ్ ఉండరా మాట్లాడుతున్నాను. యాక్టింగ్ చాలు గానీ అటు చూడు. ఛ, ఏంట్రా ఇలా చేసావు? అది కాదురా, ఏదో మీ ఆనందం కోసం. అంటే మా ఆనందం కోసం నటించి మమ్మల్ని చీట్ చేస్తావా? రేయ్, మమ్మల్ని చీట్ చేయడం కాదురా, నిన్ను నువ్వే చీట్ చేసుకుంటున్నావు. మనసులో ప్రేమను దాచుకుని ఎన్నాళ్ళు నీలో నువ్వే కుమిలిపోతుంటావు. రై, ఇక మాటలు అనవసరం. ఆ అమ్మాయితో మాట్లాడడం వీడి వల్ల కాదు. అయితే మనమే వెళ్ళి మౌనికతో చెప్పేద్దాం. పదండ్రా. వద్దురా, ఎందుకొద్దు? నువ్వు ఇలా బాధపడుతుంటే మేము చూడలేమురా. నీకోసం ఈ మాత్రం చెప్పాలి, ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు? నాకు తెలుసురా మీరు నా కోసం ఏమైనా చేస్తారని. కానీ ఈ విషయంలో మాత్రం వద్దు. ఇది నా పర్సనల్ మ్యాటర్. ఇందులో ఉన్న బాధని ఆనందాన్ని కేవలం నేను మాత్రం అనుభవించాలి. నా లవ్ నేనే ఎక్స్ప్రెస్ చేయాలి. అలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మౌనిక ఫీలింగ్స్ చూడాలి. ఆ అందమైన అనుభూతిని మరొకరు పంచుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. మరి అలాంటప్పుడు వెళ్ళి చెప్పొచ్చు కదరా. తను కాదంటే నేను తట్టుకోలేనురా. నాకు తెలుసురా ఆ అమ్మాయి అంటే నీకెంత ప్రేమ. అరే నీకు విషయం తెలుసా, టాబ్లెట్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ లోపల వాడకపోతే అవి పనికిరావు. అలాగే లవ్ కూడా ఒక టైం ఉంటుంది. ఆ టైం లోపే చెప్పాలి. తర్వాత చెప్పినా ఉపయోగం ఉండదు. ఆ విషయం నాకు తెలుసురా. కానీ నా ప్రేమను తనకి ఎప్పుడు చెప్తాను, ఎలా చెప్తాను, అసలు చెప్తానో లేదో నాకే తెలీదు. నా ప్రేమ ఎలా మొదలైందో, దాని భవిష్యత్ ఏంటో కాలమే నిర్ణయించాలి.